నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఈ వీడియోలో రాజకీయాలకి అతీతంగా ఒక ముఖ్యమైన అంశాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది రాజకీయాలకి సంబంధం లేని ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేటివ్, సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రధానంగా మనం ఇప్పుడు మార్కెట్లో గమనించినట్టయితే బ్రాండెడ్ మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి, అదేవిధంగా జనరిక్ మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి. ఈ బ్రాండెడ్ మెడిసిన్స్ వర్సెస్ జనరిక్ మెడిసిన్స్, ఇందులో వాస్తవాలు ఏంటి, ఏది మంచిది ఏది మంచిది కాదు, ఇందులో ఉన్న అపోహలేంటి, రియాలిటీ ఏంటి, ఏ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆన్ బ్రాండెడ్ వర్సెస్ జనరిక్ మెడిసిన్స్ లేదా బ్రాండెడ్ వర్సెస్ జనరిక్ మెడిసిన్స్లో షాకింగ్ ట్రూత్ ఏంటి, ఈ విషయంలో అపోహలకి తావు లేకుండా కేవలం సబ్జెక్ట్ వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మనకి బ్రాండెడ్ మెడిసిన్స్ అనగానే కాస్ట్ ఎక్కువ ఉంటాయి, జనరిక్ మెడిసిన్స్కి వచ్చేసరికి కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో దీని నేపథ్యంలో చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే జనరిక్ మెడిసిన్స్లో క్వాలిటీ ఉండదు, అది బ్రాండెడ్ మెడిసిన్స్లో క్వాలిటీ ఉంటుంది అని రకరకాల అపోహలు మనలో ఉన్నాయి. ఈ విషయాలనే డీటెయిల్డ్గా సబ్జెక్ట్ వివరించే ప్రయత్నం చేస్తాం. బ్రాండెడ్ మెడిసిన్స్కి వచ్చేసరికి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళు ఒక కొత్త మందుని ఇన్వెంట్ చేయాలి అని అంటే దానికి ప్రధానంగా బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు చేస్తారు. ఎందుకు అంటే రీసెర్చ్ చేయాలా, ల్యాబ్ టెస్టులు చేయాలా, క్లినికల్ ట్రయల్స్ చేయాలా, అప్రూవల్స్ తీసుకోవాలా. ఇవన్నీ అయిన తర్వాత ఆ ఫార్ములా సక్సెస్ అయితే అప్పుడు ప్రొడక్షన్, ఇన్వెంట్ చేసిన మెడిసిన్ని ప్రొడక్షన్ తీసి మార్కెట్లో రిలీజ్ చేస్తారు. సో ఇంత ఖర్చుతో కూడుకున్న ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆ ఖర్చు మళ్ళీ రికవరీ చేసుకోవటం కోసం వాళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా ఉండటం వల్ల బ్రాండెడ్ మెడిసిన్స్ అనేవి జనరల్గా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక అంశం ఏంటంటే ఒకసారి ఈ మందుని, ఈ డ్రగ్ని ఇన్వెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఇంత రీసెర్చ్, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఖర్చు పెట్టారు కాబట్టి 20 సంవత్సరాల వరకు సదరు కంపెనీకి పేటెంట్ హక్కు ఉంటుంది. పేటెంట్ హక్కు అంటే ఆ 20 సంవత్సరాల వరకు వేరే ఏ కంపెనీ కూడా ఈ పర్టికులర్ ఫార్ములాతో మెడిసిన్ తయారు చేయడానికి వీలు లేదు. ఒకవేళ తయారు చేస్తే దాని మీద లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసి ఇన్వెంట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ సదుపాయం, పేటెంట్ హక్కు ఇవ్వటం అనేది ఫార్మస్యూటికల్ కంపెనీకి జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బ్రాండెడ్ కంపెనీ మెడిసిన్స్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది, R&D కాస్ట్ ఉంటుంది. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ పేటెంట్ సిస్టమ్ 20 years ఉండటం వల్ల సదరు కంపెనీ వాళ్ళు మార్కెట్లో ఈ మెడిసిన్కి మోనోపొలీగా వ్యవహరిస్తూ ఉండటం జరుగుతుంది. అందుకే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక జనరిక్ మెడిసిన్స్ మనం చూసినట్టయితే ఇది సేమ్ క్వాలిటీ ఉంటుంది, అదేవిధంగా రేటు కూడా బ్రాండెడ్ వాటితో పోలిస్తే 50 నుంచి 90% రేట్ తక్కువ ఉంటుంది. ఎందుకు ఇంత తక్కువ, ఎలా, డిఫరెన్స్ ఏంటి అన్న విషయాలను మనం చూసినట్టయితే 20 సంవత్సరాలు కంప్లీట్ అయినాక ఒక బ్రాండెడ్ మెడిసిన్ పేటెంట్ ఆ పరిధి దాటిన తర్వాత అదే ఫార్ములా, అదే సేమ్ ఇంగ్రీడియంట్స్. అయితే ఇక్కడ జనరిక్ మెడిసిన్స్ తయారు చేసే కంపెనీస్కి R&D ఖర్చు అవసరం లేదు. ఆల్రెడీ సదరు బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు R&D చేశారు కాబట్టి వీళ్ళకి R&D ఖర్చు ఉండదు, క్లినికల్ ట్రయల్స్ ఖర్చు ఉండదు, ల్యాబ్ టెస్టులు ఖర్చు ఉండదు. ఓన్లీ ప్రొడక్షన్ చేసేస్తారు అదే ఫార్ములా, అదే కెమికల్ ఇంగ్రీడియంట్స్ తోటి. కాబట్టి ఖర్చు తగ్గుతుంది జనరిక్ మెడిసిన్స్ విషయంలో. అయితే ఇంకొక అంశం ఉంది, జనరిక్ మెడిసిన్స్ అన్నీ కూడా లోకల్ కంపెనీస్ చేస్తారు, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయవు కాబట్టి క్వాలిటీ ఉండదు అనే ఒక అపోహ ఉంది. అయితే FDA కానీ CDSCO అంటే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారమే ఈ జనరిక్ మెడిసిన్స్, బ్రాండెడ్ కంపెనీ మెడిసిన్స్ సేమ్ క్వాలిటీ, సేమ్ ఫార్ములా, సేమ్ స్ట్రెంగ్త్, సేమ్ ప్యూరిటీ, సేమ్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉండే విధంగా ఈ CDSCO లేదా FDA వాళ్ళు పర్యవేక్షణలో జనరిక్ మెడిసిన్స్ కూడా మార్కెట్లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ధరల వ్యత్యాసం గురించి మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఈ డోలో ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. డోలో 650 ప్రధానంగా అందరికీ తెలిసినటువంటి ఒక ట్యాబ్లెట్, అందరికీ తెలుసు, అది జ్వరం వచ్చినప్పుడు మనం వేసుకుంటాం. ఈ డోలో 650 తీసుకున్నట్టయితే 15 ట్యాబ్లెట్స్ ఒక స్ట్రిప్పు
సుమారుగా బ్రాండెడ్ కంపెనీ మెడిసిన్ అయితే రూ. 29 నుంచి రూ. 33 ఉంటుంది. అదే జనరిక్ మెడిసిన్స్ 15 ట్యాబ్లెట్స్ ఉన్న స్ట్రిప్ కేవలం రూ. 15కే లభ్యమవుతుంది. ఆ విధంగా అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఓవర్-ఎన్-ఎస్ఆర్ అంటే డైక్లోఫెనాక్ సోడియం. ఇది నొప్పులకి జనరల్గా వాడుతూ ఉంటాం. ఇది బ్రాండెడ్ కంపెనీ మెడిసిన్ అయితే 120 నుంచి రూ. 239 వరకు ఉంటుంది ఒక స్ట్రిప్. జనరిక్ మెడిసిన్ అయితే కేవలం రూ. 3 నుంచి 5 మాత్రమే ఉంటుంది. అంటే 90% కాస్ట్లో వేరియేషన్ ఉంది. ఇంత భారీ డిఫరెన్స్ ఉంది ఈ బ్రాండెడ్ వర్సెస్ జనరిక్ అనేది. అయితే బ్రాండెడ్ కంపెనీలో కేవలం రీసెర్చ్ ఖర్చు వీటి వల్ల రేట్ ఎక్కువ ఉంది అనేది మాత్రమే నేను ఇంతకుముందు ప్రస్తావించా. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఎవరు అవునన్నా కాదన్నా ఈ ఫార్మా మాఫియా అనేది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి రేట్లు అతి భారీగా ఉంటున్నాయి, మోనోపోలీ వ్యవహారంగా వ్యవహరిస్తున్నాయి. ఎందుకంటే ఈ బ్రాండెడ్ మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అందులో మెడికల్ రిప్రజెంటేటివ్స్, డాక్టర్స్కి కమిషన్స్, టిప్స్, గిఫ్ట్లు, మార్జిన్స్ ఇవన్నీ మెడికల్ షాప్స్తో సహా ఇన్ని రకాల ఎక్కువ మొత్తంలో వాళ్ళు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి దాని రికవరీ కోసం రేట్లు భారీగా ఉంటాయి. ఇది ఒక ఫార్మా మాఫియాగా మనం చెప్పక తప్పదు. దానివల్ల రేట్లు అదుపులో లేకుండా బ్రాండెడ్ మెడిసిన్స్ ఉన్నాయి, ప్రజలకి కొనే పరిస్థితి కూడా లేదు. అయితే జనరిక్ మెడిసిన్స్ గురించి మనం ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO రెగ్యులేట్ చేయబడుతుంది ఈ జనరిక్ మెడిసిన్స్ తయారు చేసే కంపెనీస్ అన్నిటినీ కూడా. అదేవిధంగా ఈ జనరిక్ మెడిసిన్స్ తయారు చేసే ఫార్మస్యూటికల్ కంపెనీస్లో గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ GMP అంటాం, దాన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. దాని మీద రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఇంకొక అంశం 2016 నుంచి CDSCO సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషను బయో ఈక్వలెన్స్ BE అంటారు, బయో ఈక్వలెన్స్ స్టడీస్కి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ జారీ చేశారు. ఇది ఈ టెస్ట్ ప్రకారం 80 నుంచి 120% రేంజ్లో ఫార్మాకోకినెటివ్ పారామీటర్స్ ఉండాలి అనే నిబంధన ఉంది. ఈ బయో ఈక్వలెన్స్ స్టడీస్ ద్వారా జనరిక్ బ్రాండెడ్తో సమానంగా శరీరంలో అబ్జర్వ్ చేయబడాలా, ఆ ఎఫెక్ట్ అదే ఇవ్వాలా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండకూడదు. ఈ అంశాలన్నిటిని కూడా ఈ స్టడీస్ ద్వారా వీళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాతే మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు. ఇనోలివో హ్యూమన్ టెస్ట్ లేదా ఇన్ విట్రో డిసాల్యూషన్ స్టడీస్ ద్వారా దీన్ని చెక్ చేసి దాని తర్వాత మాత్రమే దీన్ని మార్కెట్లో రిలీజ్ చేయడానికి ఈ అథారిటీస్ వాళ్ళు అనుమతి ఇస్తారు. అయితే ఇంకా ప్రధానంగా మనం ప్రస్తావించవలసి వస్తే రూల్స్ రెగ్యులేషన్స్ విషయంలో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 ప్రకారంగా ఫార్మసిస్టు లేదా మెడికల్ షాప్ వాళ్ళు జనరిక్ మెడిసిన్స్ ఈక్వలెంట్ బ్రాండ్ వాళ్ళు ఇవ్వచ్చు, బ్రాండెడే ఇవ్వాలని లేదు. ఆ రూలు కూడా నిబంధన కూడా తీసుకొచ్చారు. అయినప్పటికీ ఈ మెడికల్ షాప్స్ వాళ్ళు జనరిక్ మెడిసిన్స్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి మార్జిన్ ప్రాఫిట్ జనరిక్ మెడిసిన్లో తక్కువ ఉంటుంది, కమిషన్ తక్కువ ఉంటుంది, టిప్స్ గిఫ్ట్లు తక్కువ ఉంటాయి. కాబట్టి ఇంకొక అంశం ప్రధానంగా నేను ప్రస్తావించేది ఏంటంటే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఇన్ ఔషధి పరియోజన అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఈ ప్రధానమంత్రి ఇన్ ఔషధ పరియోజన స్కీమ్ ద్వారా ఇది ఒక గేమ్ చేంజర్గా చెప్పబడుతుంది. ఇది జనరిక్ మెడిసిన్ని ఎంకరేజ్ చేయటం కోసం ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్. ఈ స్కీమ్ 2015లో లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ప్రకారం ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి 17,000 జనరిక్ మెడిసిన్ షాప్స్ అంటే జన ఔషధి కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి ప్రజలందరికీ భారతదేశంలో. ఈ జన ఔషధి కేంద్రాల ద్వారా జనరిక్ మెడిసిన్స్ సప్లై చేస్తూ తక్కువ ధరకే ఈ సేమ్ ఇంగ్రీడియంట్స్, సేమ్ క్వాలిటీ, సేమ్ ఎఫెక్ట్ ఉన్న మెడిసిన్స్ జనరిక్ మెడిసిన్స్ ద్వారా అందరికీ అందుబాటులోకి రావాలని చెప్పి ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇది. సో దాన్ని ఎంకరేజ్ చేయాలని తీసుకున్నప్పటికీ ఈ ఫార్మా మాఫియా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల అది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అందటం లేదు. ఒకటి, ప్రజల్లో ఉన్న అపోహలు కూడా ఇంకా అలాగే ఉండిపోయి ఈ అపోహలన్నీ విడనాడవలసిన అవసరం ఉంది. ఇంకొక అంశం ఏంటంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2016లోనే డాక్టర్స్కి జనరిక్ మెడిసిన్స్ పేరుతోనే ప్రిస్క్రిప్షన్ మీద రాయాలి అని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అయినప్పటికీ ఈ డాక్టర్స్ కూడా జనరిక్ మెడిసిన్స్ పేరు మీద ఉన్న మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ మీద రాయటం లేదు.
ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన ఎక్కువ మొత్తంలో అమౌంట్ జనరిక్ మెడిసిన్స్ నుంచి రాదు కాబట్టి. అందుకే నేను ఇంతకుముందు ప్రస్తావించాను, ఈ బ్రాండెడ్ మెడిసిన్స్ వాళ్ళు, ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళు ఈ మోనోపొలీగా వ్యవహరించటం ఒకటైతే, ఈ రేట్లు పెంచేసి మాఫియాలాగా వ్యవహరించటం ఒకటి. దీనివల్ల జనరిక్ మెడిసిన్స్ రేటు తక్కువ ఉన్నప్పటికీ ప్రజల్లో పెద్ద ఆదరణ లేకపోతున్నది. ప్రజలు ఎక్కువ మొత్తంలో మెడిసిన్స్కి ఖర్చు పెట్టే పరిస్థితి దాపరించింది. ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన జన ఔషధీ కేంద్రాలను కూడా ఒకసారి పరిశీలించాలి. దీని మీద అపోహలు నివృత్తి చేసుకొని ఈ బ్రాండెడ్ కంపెనీ మెడిసిన్స్ మీద అనవసరమైన ఖర్చుని పెంచుకునే ప్రయత్నం చేయవద్దు అన్న విషయాన్ని మీకు తెలియజేయటం కోసం నాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని రీసెర్చ్ చేసి మీకు తెలియజేయటం జరిగింది. ఈ వీడియో మీద మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చిందని మీరు భావిస్తే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.